హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము గుడ్లు బెండకాయ పులుసు అయితే చేయబోతున్నాం. అది ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చెప్పబోతున్నా. అయితే మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి, ఉల్లిపాయలు, అల్లం అయితే వేసుకోవాలి, వెల్లుల్లి అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడు కలిపి మిక్సీ అయితే పట్టుకోవాలి. మేమైతే ఒక టమాటా అయితే వేసుకున్నాము. పెద్ద సైజ్ అయితే ఒకటి సరిపోద్ది, చిన్న సైజ్ అయితే మీరు రెండు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మీరు మిక్సీ అయితే పట్టుకోవాలి. మళ్ళీ పోపు అయితే వేసుకోవాలి, కొంచెం నూనె అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. మనము ఆ ఉడకబెట్టిన గుడ్లు అయితే ఇందులోనైతే వేసుకోవాలి. వేసుకున్నాక ఫ్రై అయితే చేసుకోవాలి. గుడ్లు ఫ్రై అయ్యేలోగా పులుసుకు తగినంత చింతపండుని అయితే మనం నానబెట్టుకొని ఉంచుకోవాలి. గుడ్లు అయితే ఫ్రై అయిపోయి సైడ్కి అయితే తీసుకుందాం. ఆవాలు, మెంతులు, జీలకర్ర అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి, కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయి ఇందాక చేసుకున్న పేస్ట్ అయితే ఇందులోకి అయితే వేసుకోవాలి. ఇందాక వేసుకున్న అల్లం, వెల్లుల్లి, టమాటా పేస్ట్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అందులోకి బెండకాయలు అయితే మనం వేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బెండకాయలను అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. మీ రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి, రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలి, చిటికెడు గరం మసాలా అయితే వేసుకోవాలి, చిటికెడు ధనియాల పొడి అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రై అయిపోయి ఇందాక నానబెట్టుకున్న చింతపండు అయితే వేసుకోవాలి. చింతపండు పులుసు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఉప్పు కారం సరిపోకపోతే ఇప్పుడైతే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. మాకైతే సరిపోయింది. ఇప్పుడు గుడ్లకైతే ఇలాంటి చిన్న గాంట అయితే పెట్టుకోవాలి. మసాలా గుడ్డు లోపలికి వెళ్ళడానికి మసాలా పులుసు. ఇప్పుడైతే మనం మూత అయితే తీసుకోవాలి. ఫ్రెండ్స్, కూర అయితే ఎంత బాగా ఉడికిందో. గుడ్లు పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేసుకోవాలి. మీ దగ్గర కానీ కొత్తిమీర ఉంటే మీరైతే వేసుకోవచ్చు. వేరే అన్నంలో కలుపుకొని తింటే సూపర్ గా ఉంటుంది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసేయండి.